మార్కెటింగ్‌కి క్లయింట్స్ అవసరం లేదు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు బ్లాగర్ యూజ్ చేసి ఒక ఫ్రీ వెబ్‌సైట్ క్రియేట్ చేశా. ఆ వెబ్‌సైట్‌ను పర్ మంత్‌కి 10,000 ఆర్గానిక్ వ్యూస్ వచ్చేలాగా గ్రో చేశా. ఈ ప్రాసెస్‌లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్సెన్స్ ఎలా వర్క్ అవుతుంది? గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది అని నేర్చుకున్నా. కాలేజ్ లాస్ట్ ఇయర్‌లో ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికని. బట్ అది ఫెయిల్ అయింది, వదిలేసా. కాలేజ్ అయిన తర్వాత డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అని తెలియకుండానే డ్రాప్ షిప్పింగ్ మోడల్ యూజ్ చేసి అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో బుక్స్ సెల్ చేయడం స్టార్ట్ చేశా. ఆ బిజినెస్ 2 ఇయర్స్ అయిన తర్వాత క్విట్ చేసేసా. బట్ ఆ 2 ఇయర్స్‌లో 50 లాక్స్ రెవెన్యూ అనేది మేక్ చేసింటిని. ఆ 2 ఇయర్స్ ప్రాసెస్‌లో అమెజాన్ ఎలా వర్క్ అవుతుంది? అమెజాన్ ఎఫ్‌బీఐ అంటే ఏంటి? అమెజాన్ ఎఫ్‌బీఎం అంటే ఏంటి? అమెజాన్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది? ఫ్లిప్‌కార్ట్, మీషో ఇవి ఎలా వర్క్ అవుతుంది అని నేర్చుకున్నా. ప్యారలల్‌గా ఒక మార్కెటింగ్ కంపెనీలో మల్టిపుల్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. సో వాళ్ళ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎలా వర్క్ అవుతుంది? ఆఫర్ ఎలా క్రియేట్ చేయడం? క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయడం? మెటా యాడ్స్ ఎలా క్రియేట్ చేయడం? ఏ బిజినెస్కు ఎలా యాడ్స్ రన్ చేయాలి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి అని నేర్చుకున్నా. ఇప్పటిదాకా నేను ఏదైతే నేర్చుకున్నానో వాటిని అన్నిటినీ ఫ్రీగా కోర్సెస్ కింద మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశా. సో ఇంట్రెస్ట్ వల్ల మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వల్ల కంటెంట్ వచ్చింది, అండ్ కంటెంట్ వల్ల క్లయింట్స్ వచ్చింది. సో మీరు కూడా క్లయింట్స్ వస్తారు అని వెయిట్ చేయకండి. మిమ్మల్ని ఒక బ్రాండ్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ బ్రాండ్కి మార్కెటింగ్ స్టార్ట్ చేయండి.